మిత్రులారా, గద్దర్ జీవితం అంతా ప్రజల కోసమే. ఎప్పుడైనా భార్య పిల్లల్ని చూసుకున్నా, తల్లిని చూసుకున్నా, తల్లిని పట్టించుకోలే, భార్యను పట్టించుకోలే, పిల్లల్ని పట్టించుకోలే, అడవిలో తిరిగే, తుపాకులు పట్టుకొని తిరిగే, పాట పాడుకుంటూ తిరిగే, ఎంతమందిని చైతన్యం ఊరు తిరిగిండు. అట్లా తిరిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? కబీర్ తిరిగినట్టు తిరిగిండు. అట్లా తిరిగిన వ్యక్తి, సమాజాన్ని కోసమే పనిచేసిన వ్యక్తి, ఆయనకు విగ్రహం ఉండదు హైదరాబాద్లో? దొంగలకు విగ్రహం ఉంటుందా? 369 మందిని పట్ట కాల్చి ఐ వాంట్ డెడ్ బాడీస్ అని తిక్కబట్టినట్టు అరిచిన వ్యక్తికి అంత పెద్ద విగ్రహం పెట్టి అంత పెద్ద పార్క, జూబ్లీ హిల్స్ పార్క్. అది ఏం చేయాలి? మనం కడుపు మంటదా? రగలదా? మనకు మెదడు లేదా? గుండె లేదా? ఆత్మ లేదా? పరిపాలన చేసే వాళ్ళు కూడా సోయిలో పడాలి. సోయి తెప్పించడం తెలుసు మాకు. మీరు లూటీ చేస్తుంటే మేము లాఠీ లేపుతాం. తెలంగాణ పౌరుషం అది. కమిషనర్ గారు కూడా వచ్చింది, ఆయన వచ్చింది, సమ్మయ్య గారు వచ్చిన ఊరు పరకాల. ఎంతమంది చచ్చిపోయినరు? చిటికేసిన ఐలేతో సహా చచ్చిపోతే అక్కడ అమరధామం ఉంది, అమరుల కోసం పెద్ద కట్టింది. అటువంటి ఊరు నుంచి వచ్చి అందరూ తెలిసిందే ఏమో తెలంగాణ అంటే ఎంత పౌరుషమో. తెలంగాణ ప్రతి అంగుళం వీరుల రక్తంతో తడిసి పునీతమైంది. ఆ మట్టిని దోశలో పట్టుకొని నొసడు తిలకం దిద్దుకోవచ్చు. అంత పవిత్రమైన మట్టి అది. ఆ మట్టిలో పుట్టిన బిడ్డలు మనం. ఆ మట్టిలో పుట్టిన గద్దర్. ఆయన పౌరుషమే మనకు కూడా ఉంటుంది, ఆయన త్యాగమే మనకు కూడా ఉంటుంది. ఆయన శౌర్యం, ఆయన ధైర్యం మనందరికి రావాలి. తెలంగాణ వస్తే సరిపోదు, తెలంగాణ నవనిర్మాణం జరగాలి. తెలంగాణలో ఎవరికి అధికారం ఉండాలి? ఆడింది ఎవరు? దళితులే కదా. ఒక గూడంజయ్ కావచ్చు, ఒక గద్దర్ కావచ్చు, ఒక అందశ్రీ కావచ్చు, ఒక జయరాజ్ కావచ్చు, దళితులే కదా ఆడింది పాడింది. అందుకనే కేసీఆర్ అన్నాడు, తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు దళితుడే, ఆడిన మాట తప్పేది లేదు, తప్పితే మెడకాయ మీద తలకాయ ఉందని చెప్పిండు. నిజమే, లేదేమో ఆయన తలకాయ. అడిగినాం మేము ముఖ్యమంత్రి కాగానే, ఏమయ్యా తొలి ముఖ్యమంత్రి దళితుడు ఏంటి, నువ్వేంటి? ఆగవయ్యా ఆగు, తొందర ఎందుకా నీకు? ప్రెస్ వాళ్ళని అడిగిండు, ఎందుకు తొందర నీకు? 4 రోజులు ఆగు, సమర్థుడైన మనిషిని సమర్థుని దళితుల కోసం వెతుకుతున్నాం. అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళు అయినాయి, మళ్ళీ ఎలక్ట్ అయ్యిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. అరే ఏమండి మీరు దళిత ముఖ్యమంత్రి అంటారండి? ఏమయ్యా ఎవరయా దళితుడు? నన్ను మించిన దళితుడు ఎవరయా? అదే తెలంగాణ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అదేనా? అడగాలి కదా మనము. తొలి ముఖ్యమంత్రి ఎవరు కావాల్సి ఉండే? గద్దర్ కావాల్సి ఉండే, అంతే కదా. మొదలుపెట్టింది ఆయనే కదా. ఇగో మా ఇన్నారెడ్డి, గద్దర్, బెల్లెల్తా, వీళ్ళే కదా మొదలుపెట్టింది. మరి వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయా? వీళ్ళకి తెలుసా? వాళ్ళేమో మర్చిపోయినట్టు నటించి వీళ్ళకేమో తెలియదా? మరి ఎట్లా? అందుకనే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడి నుంచి గద్దర్ స్ఫూర్తితోటి నవ తెలంగాణ నిర్మాణానికి ప్రతినిధి చేయాలి. ఇక్కడ మీటింగ్ పెట్టుకొని పోతే కాదు. ఉర్దూలో చెప్తారు, నిషిస్తన్ గుఫ్తన్ బర్ఖాస్తన్. కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. ఫాలో అప్ ఏముండదు. ఫాలో అప్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఒక దీక్ష తీసుకొని పోదాం. ఇక్కడ మనం కొల్లూరు భరత్ తోటి దీక్ష విరమింపజేసినాక ఆ దీక్ష మన అందరిది అవుతుంది. ఇప్పటిదాకా ఒక భరత దీక్ష తీసింది. ఇప్పుడు మనం అందరం చేయాలి తెలంగాణ నవనిర్మాణం. తెలంగాణ నవనిర్మాణం అంటే కింద ఉన్నోడు పైకి రావాలి, అట్టడు ఉన్నోడు పైకి రావాలి. అట్లా వస్తేనే కదా తెలంగాణ అంటే. పైన మళ్ళీ ఆ బిల్డింగ్లు కట్టుకున్న దొంగలే ఉంటారా? 1000 ఎకరాలు కబ్జాలు పెట్టిన వాళ్ళు ఉంటారా? వాళ్ళందరినీ పాతాళంలో దొక్కాలి, పాతాళంలో పైకి తీసుకురావాలి. అది ఇక్కడ నుంచి కర్తవ్య దీక్ష. ఇక్కడ నుంచి కంకణం కట్టుకొని పోదాం. అందుకని నిన్న మేమంతా పోయినాం. మాకు కూడా కడుపు రగిలింది, నాకు ఇన్నారెడ్డి గారికి. ఆయన ఇవన్నీ చూసింది కదా. మేము పోయి మంత్రులందరినీ కలిసినాం, ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేసినాం. కలుద్దామన్నాడు, ఇద్దరిని తప్పకుండా కలుస్తాడు. సరే ఇంకేదో ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయింది. కిషోర్ గారిని కూడా కలిసినాం. చాలా బాధపడ్డాడు ఆయన. లెటర్ వేయలేదు అన్నాడు. లెటర్ ఇచ్చినాం, దాని ఎండార్స్మెంట్ 23 తారీఖు నాడు ఇచ్చింది. ఆయనకు చేరలేదు. ప్రభుత్వంలో అట్లే ఉంటుంది కదా బ్యూరోక్రసీ, పైకి పోదు. పైకి పోవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో. అది పోలేదు, ఆయనకు తెలియదు. మళ్ళీ రాసి ఇచ్చినాం, మా రైటింగ్లోనే రాసి ఇచ్చినాక ఆయన చాలా బాధపడ్డాడు. గద్దరికి జరగడం ఏంది, దుఃఖపడ్డాడు. ఆఖరికి ఒక మంత్రి అయితే అన్నాడు, ఆయన అక్కడ నిల్చున్నాడు కదా, మనం మిత్రులు చెప్పినట్టే ఆయన వచ్చేసింది కదా, ఎవరండి మా పర్మిషన్ ఎందుకండి గద్దర్కు, పెట్టేయండి మీరు, ఎవరు అడ్డుపడతారో చూద్దాం. మంత్రి అన్నాడు. కాళేశ్వరం వచ్చి నిల్చుంటున్నాడు, పేరు చెప్తే బాగుండదు, నేను వచ్చి నిల్చుంటా, ఎవరు కొడతారో చూద్దామన్నాడు. అట్లా మంత్రులు అయితే స్పందిస్తున్నారు. అప్పటికే కొంత తేడా ఉంది, కానీ అందరూ ఒప్పుకున్నారు. కిషోర్ గారు కూడా చాలా బాధపడ్డారు. గట్టిగా చెప్పిండ్రు. పోలీసులు అక్కడికక్కడ చెప్పిండ్రు, పోలీసులకు చెప్పిండ్రు, కమిషనర్లు చెప్పిండ్రు.
కలెక్టర్ చెప్పినారు, మాట్లాడినారు, పంపించి అందరు పోలీసులతో కలిసి విరమించి కట్టుకోండి. ఇన్నయ్య గారు అడిగింది ఏంటంటే మేము మాకు కనీసం 3 గంటలు ఎవరో పిల్లలు బాధపడుతున్నారు, గద్దర విగ్రహం పెట్టినలేదని బాధపడుతున్నారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నది, అయ్యో తాత విగ్రహం పెట్టినరా అని. మిత్రులారా, ఇప్పుడు మనము మన కమిషనర్ గారిని పంపినారు, సమ్మయ్య గారు, ఆయన పరకాలనే. వారికి తెలుసు, ఇదంతా చరిత్రను తెలుసు, తెలంగాణ బిడ్డని కాబట్టి తెలుసు ఆయనకు. అందులోనూ వీర రక్తం దారపోస్తుంది నేలలో పుట్టుకొచ్చింది ఆయన, అక్కడ పుట్టినారు. అందుకనే మనం వారికి స్వాగతం చెప్తాము. వాళ్ళ ప్రభుత్వం మన తరఫున ఉన్నది కాబట్టి మనం సంయమనం పాటించాలి. కాబట్టి తక్కిన డిమాండ్స్ అన్నీ అట్లా ఉంటాయి. విగ్రహం అయితే ఇప్పుడు ఉంటుంది, ఇది పునాదే. ఇది ఉర్దూలో చెప్తారు, అభితో ఈ అంగడాయి హై ఆగే ఔర్ లడాయి హై. ఇది పొలిమరనే, యుద్ధము ముందున్నది. అందుకని ఈ పొలిమర ఈరోజు మనం మొదలు పెట్టుకుందాము. కమిషనర్ గారు నిమ్మరసం ఇస్తారు లేదా కొబ్బరి నీళ్ళు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మనం ఆపేద్దాము. కానీ 2 నిమిషాలు ఇన్నయ్య గారు కనీసం అసలు మీరు లేకపోతే ఇది జరిగేది కాదు. కాబట్టి ఎందుకంటే ఈయననే ఇన్నయ్య గారు, జేబిరాజు గారు అసలు గురువు, ఆయన భీష్మ పితామహుడు. అయితే ఈయన కేసీఆర్ తీసుకొచ్చింది ఆయన. గద్దరన్న గలానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి గద్దరన్న దళ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం మన కనీస బాధ్యత. అసలు ఈ పని ప్రభుత్వం చేయాలి. గత ప్రభుత్వం సోయి లేక శవాల మీద పీలాలు ఏరుకున్నట్టు ఆయన మరణించి తెలుపగానే పోటీలు పడి అటు టిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇంకా అనేక మంది పోటీలు పడి ఆ అమీర్పేటలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి పరుగులెత్తి నేనంటే నేనని ఆ శవాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఓ రాజకీయ నాయకులారా, మీకు సోయి ఉందా? మీకు బుద్ధి ఉందా? మీకు సిగ్గుచరం ఉందా? ఈ రోజు ఒక అనాథగా 2 రోజుల నుంచి 100 మంది పోలీసుల సమక్షంలో ఇక్కడ ఆయన మీద 8 కేసులా 4 కేసులు పెట్టాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ మంత్రులుగా మీరు కూర్చోవడానికి ఆ ముఖ్యమంత్రి అయితేంది, కేబినెట్ మంత్రులు అయితేంది, గత ప్రభుత్వం అయితేంది, ఇప్పటి ప్రభుత్వం అయితేంది, 1997 నుంచి మొదలుకుంటే నా తెలంగాణని మొట్టమొదటిసారి 6 పాటలు రాసి 6 బుల్లెట్లని బాడీలో శరీరంలో ఎక్కించుకున్నటువంటి మార్చి 8, 9 తారీఖుల్లో 97లో ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమాన్ని ఏప్రిల్ 6వ తేదీ నాడు 6 బుల్లెట్లకు గురి చేస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తే ఇవాళ ఆయనకి ఇదా గౌరవం. ఇక్కడ కాదు మనం అడగాల్సింది, ట్యాంకు బండ మీద గద్దరన్న విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? అక్కడ ఉన్నటువంటి అనేక మంది మహనీయులుగా చెప్పుకునే వాళ్ళకంటే గద్దరన్న ఏమైనా తక్కువనా? అర్హత లేదా? ఆయన అర్హుడు కాదా? మీరు పెట్టింది కదా, పివి నరసింహారావు విగ్రహం పెట్టిండ్రు, జైపాలరెడ్డి విగ్రహం పెట్టిండ్రు, ఇంకెవరో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిండ్రు. తెలంగాణని దోచుకున్నారని, దాచుకున్నారని, దోపిడీ చేస్తున్నారని వేలాది మంది రక్తం పేరులు వారించిన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉంటాయి, పార్కులకు వాళ్ళ పేరు ఉంటాయి. నోరు నేరి వాళ్ళకి నోరైండు, ప్రశ్నించే గొంతులకి గొంతైండు. అటువంటి గద్దరన్నకి ఇవాళ తెల్లాపూర్లో ఈ చెరువులో విగ్రహం పెట్టుకునే పరిస్థితి, దీన పరిస్థితి రావడం చాలా బాధాకరమైంది. కాబట్టి మనకేమైనా పాలకులకి ఎట్లా సోయి ఉండదు, మనకేమైనా సోయి ఉంటే, మనకు కూడా సోయి ఉంటే మనము ఇక్కడనే కాదు ట్యాంకు బండ మీద కూడా విగ్రహం పెట్టేంత వరకు ఈ పోరాటం ఆపొద్దు. కాబట్టి దయచేసి తెల్లాపూర్ కౌన్సిల్ సభ్యులకి, చైర్మన్ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. సోయి లేని ప్రభుత్వాన్ని ఎట్లయితే బొందబెట్టామో మీకు సోయి లేకపోతే కూడా మీకు కూడా గదే గతిపడుతుందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నిన్న మాకు ఎవరెవరైతే సహకరించేదో శ్రీధర్ బాబు గారు కానీ,
పొన్నం ప్రభాకర్ గారు కానీ, దాన కిషోర్ గారు కానీ, గద్దరన్న కూతురు వెన్నెల గారు కానీ, అద్దంకి దయాకర్ గారు కానీ, ఇంకా అనేక మంది అక్కడ మన ప్రభుత్వ సలహాదారుడైనటువంటి ఎం నరేందర్ రెడ్డి గారు కానీ, మధు యాస్కి గారు కానీ, ఇంకా వేముల శ్రీనివాస్ గారు కానీ, మన ముఖ్యమంత్రి ఓఎస్డిగా ఉన్నారు వారు కానీ, ఇట్లా ఇంకా అనేక మంది ఎవరెవరైతే మేము సెక్రటరియట్లో రాత్రి 9 గంటల వరకు కూర్చోవాల్సి వచ్చింది. మాకు దీనికి సంబంధించి రాత్రి 11:45 దానకిషోర్ గారు ఓఎస్డి జోగినిపల్లి శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి అన్ని అభ్యంతరాలు అయిపోయినాయి, ఇక పని చేసుకోవచ్చు అని రాత్రి 11:45 నాకు భాషమన్నకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉదయం కూడా మున్సిపల్ అధికారులు కానీ, హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారి ఆదేశాలతోటి మున్సిపల్ కమిషనర్ గారు కూడా వారు నిన్న రాత్రి దాదాపుగా 1 గంట వరకు వారు ఇక్కడ ఉన్నట్టుంది. వారు కానీ ఇది సమిష్టి విజయం, ఇది ఏ ఒక్కరి విజయం కాదు, మేము చేసింది ఏం తక్కువ లేదు. గద్దరన్నకి ఎంత చేసినా తక్కువే. గద్దరన్న త్యాగం ముందు, గద్దరన్న పోరాటం ముందు మనం ఎంత 2000 మంది అమ్మానే పిలుపు నోచుకోకుండా జై తెలంగాణ అంటూ వీర మరణం చెందినటువంటి ఆ వీరుల శూరుల కాలి కోటుకు సరిపోతున్న అలాంటి వాళ్ళం. ఇప్పుడే వచ్చినటువంటి సమాచారము సిపి రెడ్డి గారి ద్వారా తెలిసింది ఏంటంటే హెచ్ఎండిఏ సిఐ ఆయన ఫైల్ చేసినటువంటి కేసు ఇది. నాకు నా విధులకు ఆటంకం కల్పిస్తూ నన్ను ఫోర్స్ చేసిర్రు, ఇబ్బందులకు గురి చేసిర్రు, నాకు భయం ఉన్నది అనేటటువంటి పద్ధతుల లోపల కేసు ఫైల్ చేసిర్రు. ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటి అని అంటే కేసు విత్డ్రా చేసుకుంటున్నారు. మిత్రులారా, ఉద్యమాన్ని మొదలుపెట్టే క్రమం లోపల కొద్దిమంది అడిగేటటువంటి ప్రశ్నలకు మనసంతా గాయమైతుంది, బాధ అనిపిస్తుంది. నిద్ర లేకుండా ఏమి లేకుండా నేను ఇక్కడ అడుగుతాను, ఇంతమంది తండ్రులు ఉన్నారు కదా, ఏ తండ్రి తన కొడుకుని ఆమరణ నిరాహార దీక్షకు పో అని చెప్పి కూర్చోబెడతాడు? ఒక్కసారి ఆలోచించండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఆయనకు కూడా ఒకడే కొడుకు కదా. ఆ ఉన్న ఒక కొడుకుని గద్దరన్న ఈ ఊరికి ఎంత లోతైన అనుబంధం ఉంటే తప్ప ఉన్న కొడుకుని నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయరని నేను ఉంటాను ఇక్కడ. సో దిస్ ఇస్ వాట్ కాంట్రిబ్యూషన్ అంటే. బిడ్డలకు అడిగింది ఇయ్యటం అనేది కాదు, బిడ్డలకు పోరాటం ఎట్ట చేయాలి, ప్రజల కోసం ఎట్ట నిలబడాలి అనేది గద్దరన్న నుంచి సత్తన్న నేర్చుకుంటూ సత్తన్న తన కొడుకు భరత్ కూడా అది ఇచ్చాడు. సో అందులో నుంచే మనము ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు జేబీ రాజు గారిని జరిగిన విషయాన్ని చెప్పమని కోరుతా ఉన్నాము. సమయము మీడియా వాళ్ళు బాగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు మాట్లాడబోయే ముందు జేబీ రాజు గారిని క్లుప్తంగా 4 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గద్దరు అనగానే ఈ గద్దరు అందరికంటే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో బహుశా నా అంత సన్నిహితంగా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణము ఏదైతే గద్దరు చేశాడో, ప్రజా యుద్ధాన్ని నిర్వహించాడో, తన గళం ద్వారా సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తిని మన అందరికీ కూడా తెలుసు. ఈయనకింత పేరు వస్తుందని ఊహించినటువంటి సమయంలో ఆయనకి 19 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీ ఉస్మానియాలో ఆయనకి అడ్మిషన్ వచ్చింది. చేరి వెనక్కి వచ్చేసాడు. ఆ విషయం ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, నేను అప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీద ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ కంటే ఒక ఐఏఎస్తో సమానమైనటువంటి ఉద్యోగం నాకు లభించింది కాబట్టి నేను ఆల్ ఇండియా రేడియోలో మరి ఆఫీసర్గా అపాయింట్మెంట్ అయ్యాను. ఆ సందర్భంలో ఎవరో చెప్పారు, నేను అపాయింట్ 1 year అయింది, 1 year 1.5 year. అది 1968వ సంవత్సరం నా దగ్గరికి వచ్చి నాకు కొలువు కావాలని అడిగాడు. ఎవరైనా చాలా చిన్నోడు, కొలువేంటి, నువ్వు చదువుకోవడం లేదంటే
వాపస్ వచ్చేసాను. ఇంజనీరింగ్ అంటే నువ్వు చదువుకు అవసరమైన సపోర్టు నేను మన ఆఫీసర్స్ని అడిగి నీకు ఇస్తాము అని అంటే, కాదు నాయన చనిపోయాడు, అమ్మ బాగోలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొలువు అంటే పాడి వినిపించాను నాకు సిరిమల్లె చెట్టు. నాకే కన్నీళ్లు వచ్చినటువంటి అద్భుతమైన కళాకారుని అతనిలో చూసి నువ్వు రేపే రాని ఒక ఆర్డర్ ఇచ్చాను. ఈ టెంపరీ ఉద్యోగమైన నాతో పాటు 5.5 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బుర్రకథ నేనే రాసిన, ఎవరు రాసిన లేదు. ఇప్పుడు ఊరికి ఇద్దరు ఉంటారు రాసేవాళ్ళు, వాడేవాళ్ళు 10 మంది ఉన్నటువంటి తెలంగాణలో భారతదేశంలో ఇంతమంది కళాకారులు ఉన్నటువంటి మరి కింది కులాల నుంచి వచ్చిన దళిత కులాల నుంచి ఇంతమంది కళాకారులు ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఘనత, గొప్పతనం, ఒక చరిత్ర మన రాష్ట్రానికి తెలంగాణకు ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముగ్గురితో కలిసి ఒక ఆయన చనిపోయాడని ఇంకొక ఆయన ఇంకా బతుకున్నాడు, గద్దతోటి బుర్రకథలో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళందరితోటి కలిసి తెలంగాణ అంతా తిరిగాము. నేను బ్యాచులర్, ఇంకా పెళ్లి కాలేదు, ఆయనకి లేదు, నాకు లేదు. మా పని ఏమంటే ప్రజల దగ్గరికి వెళ్ళిపోవడం, గ్రామం తిరగలిగినటువంటి పరిస్థితి ఇచ్చింది. అంబేద్కర్ గారిని ఎందుకంటానంటే, నాది క్లాస్ 1 ఆఫీసర్ కాబట్టి అంబేద్కర్ కారు ఉండేది, కారు వేసుకుని తిరిగేవాడిని. తెల్లాపూర్ కూడా వచ్చాను. ఇక్కడ అప్పారావు గారు ఉండేవారు, చాలా మందికి తెలుసు. ఆయన సహకారంతో ఇక్కడ అంబేద్కర్ జయంతి ఆయన అన్నాడు, మనం పుస్తకాలు పంచుదాము, పిల్లలకి బుక్కులు ఇద్దాము, డ్రెస్సులు ఇద్దాము, యూనిఫామ్లు ఇద్దామని ఆ రకంగా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో తెల్లాపూర్లో మేము చేసినటువంటి కార్యక్రమానికి చిన్నగా ఉన్నటువంటి రోజుల్లోనే సత్యయ్య గారు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వచ్చాడు. అంబేద్కర్ తెలియని రోజుల్లోనే ముందుకు వచ్చాడనమాట. దాన్ని కొనసాగమే ఈ రోజున ఆయనలోనే అంబేద్కరిజము ఉంచకుండా నాకే పరిమితం కాకూడదు, నా కొడుకులో కూడా నేను చిన్నతనం నుంచి కూడా ఆయన తీసుకొచ్చాడు కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తి ఆయనలో ఉంది. ఏంటి అంబేద్కర్ స్ఫూర్తి? మీరు పోగొట్టుకున్న హక్కులు తిరిగి రావాలంటే, సంపాదించాలంటే పోరాటం ఒక్కటే శరణ్యమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి సత్యయ్య గారు కొడుకు కూడా అదే స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజున వాళ్ళిద్దరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇది తెలుసుకుని చాలా మంది ఎప్పుడైతే భారత ఆమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టారో అనేక మంది అందరూ కూడా వచ్చి దీనిని విజయవంతం చేశారు. 3000 మందితో ఈయన ఇక్కడ సంతాప సభ పెట్టినప్పుడు మరి ఆ రోజున ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ మరి సీఎం అయినటువంటి భట్టి గారు కూడా వచ్చారు. ఆయన రోజున ప్రామిస్ చేశారు. ఇవన్నీ కూడా మిత్రులన్నీ కూడా చెప్పుకొచ్చారు. నేను మళ్ళీ తిరిగి చెప్పాల్సిన పని లేదు. దీనిని మరి ఒక పెర్మనెంట్ గా ఆయనకు గుర్తుగా నిర్మాణం కాబోయే విగ్రహమే కాదు, కాబోయే స్మృతివనం ఏదైతే ఉంటున్నారో ఆ ప్రపోజల్స్ కూడా పెట్టాము. గవర్నమెంట్ మనకి సానుకూలంగానే స్పందిస్తుంది కాబట్టి అది సాధించుకోగలమనే నమ్మకం ఉంది. అది జరిగి తీరుతాదని తెలుసు. మరి పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని తనకు తానే సమ్మయ్య గారిలో కూడా స్పందన ఉంది. గద్దర్ మీద ఆయనకు కూడా గౌరవం ఉంది. తెలంగాణలో పుట్టిన ఎవరైనా సరే గద్దర్ని అభిమానించక, గౌరవించక స్ఫూర్తి పొందిన వాళ్ళు ఉండరని నా నమ్మకం. అట్లాగే సమ్మయ్య గారు వచ్చారు, వారికి మనమంతా కూడా అభినందనలు తెలియచేయాలి. నా తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కార్యక్రమం మిగతాది గొప్పని ఎవడు మరి భారత్ గారిని నిరాహార దీక్ష నుంచి విరమింపజేయడం. మీరంతా కూడా ఎలా తెలిసిందో తెలియదు, ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. బహుశా ఇట్లాగే ఇది కంటిన్యూ అవుతే వేలాది మంది, లక్షలాది మంది కూడా ఇది జరగడానికే ఒక చెడ్డ పేరు వచ్చేది. ఆ మాట నేను అన్నాను, అయ్యో మీకు చెడ్డ పేరు వస్తుంది అని కూడా అన్నాను. వెన్నెల నాకు ఫోన్ చేసి ఇది ఇట్లా పెండింగ్ గా ఉన్నది, మరి నేను సెక్రటరియట్కి వస్తున్నానని చెప్పాను. నేను ఉండి వెంటనే ఏంటమ్మా ఎవరితో మాట్లాడాలంటే మరి దాన్ కిషోర్ గారితో నేను ఫోన్ చేశాను. ఆయన వాటర్ బోర్డులో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఉంటానంటే వాళ్ళు పిఏకి ఫోన్ చేసి అవగానే నాకు ఫోన్ చేయండి అంటే ఫోన్లోనే మాట్లాడాను నేను. ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించబోతుంది. మీరు వెంటనే అక్కడ ఏదైతే పోలీసు వచ్చారో పోలీసు యాక్షన్ చాలా ప్రొవోకేటివ్ గా ఉంది. వాళ్ళందరినీ కూడా యువతంతా కూడా చాలా మరి ఆందోళన చెందుతున్నారు. ఇది చాలా విప్లవ రూపంలో గద్దర్ అనగానే విప్లవం, అది
ప్రజలు కూడా అలాగే తయారైపోతున్నారు కాబట్టి నాకు చెప్పలేదు ఎవరు అన్నాడు. అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మేము చెప్పాం కదంటే నా వరకు రాలేదని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు. తర్వాత మరి మన భాష్యం యాదగిరి వీళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తర్వాత కలవడం జరిగింది. సాయంత్రం కలిసారు, నేను మధ్యాహ్నం ఫోన్ చేశాను. ఈ రకంగా మొత్తానికి ఏమంటే ఒక మనం అనుకున్న రీతిలో ఇది టెంపరీగా సాల్వ్ అయిపోయింది. ఈ టెంపరీగా సాల్వ్ అయింది ఒక పెర్మనెంట్గా ఇది దేశానికే ఒక గొప్ప కేంద్రంగా మారాలి. కళాకారులకు ఒక కేంద్రంగా ఉండాలి. వారికి శిక్షణ జరగాలి. ఇంకా అనేక మంది కళాకారులు తయారు చేయడానికి తెలంగాణలో ఒక కేంద్రంగా ఇది మారాలని అప్పుడే దీనికి ఒక నిజమైనటువంటి గుర్తింపు మనం తేగలుగుతామని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించడానికి కారణమైనటువంటి మరి ఘనతను మరొకసారి నేను మరి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్లు గద్దర్. మిత్రులారా, గద్దరన్నతోటి 4 దశాబ్దాల సహచర్యం ఉన్నటువంటి బాలయ్య గారు బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ స్టేట్ మాట్లాడాల్సిందిగా ఒక 2 నిమిషాలు కోరుతున్నాను. ప్రజా అవసరాల రీత్యా ఏదన్నా మాట్లాడడమే తప్ప ప్రభుత్వం నుండి ఏమి అడిగేది లేదు. కాబట్టి దయచేసి రేపైనా గద్దరన్న స్మృతివనంతో పాటు ఈ తెల్లాపూర్లో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ గ్రామంలో ఇంత మిగులు భూమి లేదు. ఈ గ్రామంలో భూమి ఏదైతే ఉందో అది ప్రజల వాళ్ళ కొట్లాట వల్ల వచ్చినటువంటి భూమి కాబట్టి ఈ భూమిని 2006లో వేలం వేసుకుంది ప్రభుత్వం. 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి సార్. దీనికి 4,32,00,000కు ఈ భూమిని వేలం వేస్తే 250 ఎకరాలు దాదాపు ఇది 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆనాటి ప్రభుత్వానికి 1000 కోట్లు ఇచ్చిన గ్రామానికి ఇవాళ గ్రామస్తులు అడుగుతున్న మాట ఏంటంటే గద్దరన్న స్మృతివనానికి స్థలం కావాల్సిందే. భవిష్యత్తులో ఇక్కడ ఏంటంటే తెలంగాణ కల్చరల్ హబ్గా మారాలంటే మా డిమాండ్ ఏమిటంటే తెల్లాపూర్లో తెలంగాణ కల్చరల్ హబ్గా మారడానికి కావాల్సిన కళలు సాహిత్యం ఏదైతే ఉందో ఈ ప్రజలు చైతన్యం చేసేటువంటి కళల పట్ల ఇక్కడ కొంచెం స్థలాన్ని కేటాయించాలనేటువంటి ఈ ప్రధాన మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ గ్రామానికి ప్రత్యేకత ఏమిటంటే మేమందరం కూడా ఏంటంటే సమిష్టి నిర్ణయంతోనే ముందుకు పోతాం. కాబట్టి ఏ నిర్ణయం అయినా వ్యక్తిగత నిర్ణయాలుగా ఉండకుండా అటువంటి కార్యక్రమం నిర్వహిస్తాం. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని కానీ అధికారులకు కానీ ఈ అవగాహన కోసమే మాట్లాడడం అనేటువంటి జరిగింది. వేరే ఏ అంశాన్ని కూడా మనము ఆ కోణంలో తీసుకోవద్దని తెలియజేస్తూ థ్యాంక్ యూ. మిత్రులారా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గెస్ట్లో వయసు రీత్యా మనం అందరినీ గౌరవించాలి. అనేక యూనివర్సిటీల నుంచి విద్యార్థి ప్రతినిధులు కూడా వచ్చారు. కానీ దయచేసి ఏమీ అనుకోవద్దు. రావడం బాగా ఆలస్యం కావడం వల్ల మేము ప్రస్తుతం అయితే మీతో మాట్లాడించలేకపోతున్నాం. ఈ కార్యక్రమము కమిషనర్ గారు భరత్ గారు మాట్లాడిన తర్వాత తిరిగి మీతో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాను. అన్యదా భావించవద్దు. ఇప్పుడు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గారు దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడటానికి దీక్షను విరమింపజేయడానికి వచ్చారు. వారు ఇప్పుడు సమ్మయ్య గారిని మాట్లాడాల్సిందిగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గద్దరన్న చనిపోయినప్పుడు ఒక సంస్మరణ సభ పెడితే 3000 మంది జనాల మధ్యలో బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా ఉండి చేసిన ప్రకటన ఏంటంటే ఇక్కడ తప్పకుండా గద్దరన్న విగ్రహం పెడతాము, ఒక స్మృతివనాన్ని నిర్మిస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి ఆనాడు ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే మీరు అడిగినట్టు ప్రభుత్వము ఒకవైపు, అధికారులు ఒకవైపు దీన్ని కావాలని ఉద్దేశపూరితంగా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు. కానీ పెద్దలు కంచాయిలయ్య గారు, గాదె ఇన్నారెడ్డి గారు, మా జేబీ రాజు గారు, అట్లాగే పాశం యాదగిరి గారు, కొల్లూరి సత్తయ్య లాంటి పెద్దలు, అటు గద్దరన్న కూతురు వెన్నెల గారు, వీళ్ళంతా కూడా అధికారులతోటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతోటి, ప్రజాప్రతినిధులతోటి మాట్లాడి ఈ విగ్రహాన్ని అడ్డుకుంటే చాలా పెద్ద ఉద్యమం వస్తుంది అనేటటువంటి ఒక హెచ్చరికను కూడా చేయడం జరిగింది. ఆ హెచ్చరికకు భయపడ్డటువంటి ప్రభుత్వము వెంటనే దిగివచ్చి అధికారులకు ఆదేశాలు జారీ చేసి అక్కడ విగ్రహాన్ని ఎట్టి క్వశ్చన్లు అడ్డుకోవద్దు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ప్రజాయుద్ధ నౌక తన సాహిత్యంతో
తెలంగాణ రాష్ట్రాన్ని రావడంలో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన ప్రజా వాగ్గేయకారులు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న విగ్రహాన్ని ఈ తెల్లాపూర్లో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ యునానిమస్గా ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టుకుంటామని చెప్పి విగ్రహం తెచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ వాళ్ళు అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాకు బాలబోయిన సుదర్శన గత వారం రోజులుగా చెప్తా ఉన్నాడు, ఇక్కడ విగ్రహం పెడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అడ్డుకుంటా ఉన్నారు, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం మాకు చెప్పినప్పుడు మేము ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతోటి, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో మాట్లాడడం, యువకులతో మాట్లాడడం, ప్రజా సంఘాలతో మాట్లాడడం, పార్టీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మేధావి వర్గం కానీ, ఉద్యమకారులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా గద్దరన్న గురించి మాట్లాడిన సందర్భాన్ని ఆయన పిలిపించుకున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈ ప్రభుత్వం గద్దరన్నకు సపోర్ట్ చేసినటువంటి గద్దరన్న విగ్రహాన్ని అడ్డుకునే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ప్రజా యుద్ధ నౌక విగ్రహము పెట్టుకుంటామంటే స్వాగతించాల్సింది పోయి పర్మిషన్ గురించి ఇక్కడ ఈరోజు కొల్లూరి మన భరతన్న ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, అదేవిధంగా గద్దర్ అభిమానులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఇక్కడ ఏమో జరగబోతుందని చెప్పేసి అని భయపడి ఈరోజు ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ కాదు, గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది. రాజకీయ పార్టీలు ఎటువంటి పాత్ర పోషించదో ఆ యొక్క భావాజాలాన్ని, తెలంగాణ ఆవశ్యకతని, తెలంగాణ జిల్లాలోకి వెళ్ళిన సాహిత్యం గొప్పది. అది గద్దరన్న ఈ తెలంగాణలో ఒక తండ్రి లాంటి పాత్ర పోషించాడు. ఆయన సాహిత్యం కూడా ఆ తర్వాత వచ్చిన వాళ్ళే గాయకులు, రచయితలు, మేధావులు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికైనా ఈరోజు భరతన్న ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల, రాష్ట్ర వ్యాప్తంగా తెలవడం వల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం భవిష్యత్తులో గద్దరన్న విగ్రహమే కానీ ఇక్కడ ఆయనకు సంబంధించిన శృతిమనంలో ఆయన చరిత్రను బయటకు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీని మేము అభినందిస్తా ఉన్నాం. వాళ్ళందరూ యునానిమస్గా ఇక్కడ విగ్రహం పెట్టాలన్నారు, వాళ్ళు పోరాడారు, వాళ్ళు సాధించుకున్నారు. నిజంగా ప్రజా యుద్ధ నౌకకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ లాంఛనాలతో ఆ ప్రభుత్వం ఆయన యొక్క చరిత్రను, ఆయన సాహిత్యాన్ని, ఆయనకున్న ఉద్యమ నేపథ్యాన్ని ఆవిష్కరించేటువంటి ఒక శృతిమనంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇది ఇక్కడి యొక్క తెల్లాపూరు ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజల యొక్క విజయంగా మేము భావిస్తా ఉన్నాం. సంబంధించినటువంటి అన్నదమ్ములు అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగానే గద్దర్ విగ్రహం ఇక్కడ తెచ్చిపెట్టగానే ప్రభుత్వం వ్యతిరేకించింది, ప్రభుత్వ అధికారులు వ్యతిరేకించినారు. ఎటువంటి పరిస్థితి లోపల ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసి కింద పెట్టినట్టయితే గద్దర్ని ఈ రోజు చంపినట్టు అవుతుందని చెప్పి నా ప్రాణం పోవడానికైనా కానీ సిద్ధపడతా కానీ ఆ విగ్రహం అక్కడ నుంచి తీయడానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదనే ఈ ఆమరణ నిరాహార దీక్షకు వచ్చినారు మిత్రులారా. ఇంతకుముందు వక్తలు చెప్పినారు మీకు, ప్రభుత్వం లోపల మేము మాట్లాడి ఈ జెంటిల్మెన్ యొక్క అగ్రిమెంట్ తీసుకెళ్ళడానికి కారణమైందని. కానీ హెచ్ఎండి అధికారులు, పోలీసులు తక్షణం మీరు రాసియండి, ఒకవేళ మీకు రేపటికల్లా పర్మిషన్ ఇవ్వకపోతే మీరే విగ్రహం తీసేస్తామని. నాకు తెలిసి 3.5 గంటల సేపు పోలీస్ స్టేషన్ లో వేచి ఉన్నాను, కానీ ఆ లెటర్ నేను రాయా అని చెప్పినాను. నాతో పాటు గులి రవీందర్ గారు ఉన్నారు, ఆయననే A1 నేను A2. అనేక రకాలుగా ప్రలోభం పెట్టినారు. మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీకు పర్మిషన్ రాకపోతే మీ చేతులతో మీరు విగ్రహం తీసి కింద పెట్టాలని చెప్పినారు. దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని మీకు అర్థం కావాలి. అంటే ఎన్ని విధాలుగా ఆమరణ నిరాహార దీక్ష వరకు ఈ కార్యక్రమం చేరింది అని అర్థం చేయడానికి చెప్తున్నాను. గద్దరన్నను తీసి కింద పెట్టడం అంటే అది మేమందరం చనిపోయినతో సమానం అని చెప్పి ఈ ఆమరణ నిరాహార దీక్షను నేను తీసుకోవడం జరిగింది మిత్రులారా. వివిధ యూనివర్సిటీల నుంచి, వివిధ గ్రామాల నుంచి, సిటీ నుంచి, అనేక ప్రాంతాల నుంచి నాకు సంఘీభావం తెలపడానికి వచ్చినారు. గద్దర్కి
ఎక్కడెక్కడి నుంచో గద్దరన్న నాకు సంఘీభావం తెలుపడానికి వచ్చిన మీ అందరికి కూడా గద్దరన్నకు ఈ ఊరికి గల సంబంధం, గద్దరన్నకి ప్రపంచంతో తెలంగాణతో అనేక రకాల సంబంధం ఉండవచ్చు, కానీ తెల్లాపూర్లో ప్రతి గడప కూడా గద్దరన్నకు సంబంధం ఉన్నది. అందుకనే ఈ ఊర్లోనే ఆయనకు 10 దినాల సంతాప సభ ఏర్పాటు చేసినాం. ఈ ఊర్లోనే ఆయనకు మొట్టమొదటి విగ్రహం 31వ తారీఖున ఆవిష్కరించబోతున్నాం. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గద్దర్ వారసులు, గద్దర్కు సంబంధించినటువంటి కళాకారులు, సాధారణ జనం అందరూ కూడా 31వ తారీఖు ఇక్కడ గద్దర్ యొక్క పండుగ జరగబోతున్నది. మీరందరూ చలో తెల్లాపూర్ అని ప్రోగ్రాం పెట్టుకొని ఆ ప్రోగ్రాం కి మీరందరూ కూడా భారీ ఎత్తున తల్లి రావాలని సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి సమ్మయ్య గారు కలెక్టర్ యొక్క ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మాకు ఈ ప్రాంగణంలో మీరు గద్దర్ స్టాచ్యూ పెట్టుకోవచ్చు, ఈ ప్రాంగణంలో గద్దర్ ఉత్సవాలు జరుపుకోవచ్చు, తర్వాత మీకు ఇక్కడ ఎటువంటి సదుపాయాలను కోరుకుంటున్నారో మాకు ప్రపోజల్ ఇవ్వండి అని అడిగిన. ఈ ప్రపోజల్ ని తయారు చేసినాం. సంతకాలు కూడా పుర ప్రముఖులు, ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, కౌన్సిలర్లు పెట్టినారు, పుర ప్రముఖులు పెట్టిర్రు, మేధావులు పెట్టిర్రు. ఈ ప్రపోజల్ లో ఈ తెల్లాపూర్ లో సంబంధించినటువంటి గద్దర్ కళా విజ్ఞాన కేంద్రము మరియు ఆయన శృతివనము, గద్దర్ ఈ జిల్లాకు పేరు పెట్టాలన్నటువంటి డిమాండ్లను మీరు సానుకూలంగా స్పందిస్తారన్న ఉద్దేశంతో మేము ఈ నిరాహార దీక్షను విరమించుకుంటున్నాం. లేదు ఇటువంటివి కూడా మళ్ళీ 31వ తారీఖు నాడు మీరు నిర్ణయం తీసుకుంటే మేము చాలా సంతోషిస్తాం. కాదు అని పోతే మళ్ళీ కూడా ఉద్యమం చేయడానికి వెనకపోమని మీరు దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చినందుకు నాకు మరీ చెప్తున్నాను, సంఘీభావం తెలపడానికి వచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మిత్రులు నిన్న పాటలతోని జనాన్ని అందరినీ కూడా ఇక్కడ కొద్దిసేపు కూర్చునే విధంగా చేసిండ్రు. నా సొంత మనుషులు అన్నటువంటి రవణ కానివ్వండి, చిన్న కానివ్వండి, అనేకులు ఇక పేర్లు తరుణ్, విక్రమ్, జీవ, చాలా మంది ఇక అందరి పేర్లు నేను చెప్పలేను, కానీ వాళ్ళు రాత్రింబగలు 800 ట్రిప్పుల మట్టి పోసేంత వరకు పొద్దున రాత్రి 7 గంటలకు వస్తే పొద్దున 7 గంటల దాకా కూడా ఇక్కడే కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి. విగ్రహాన్ని ఎక్కడ కూల్చేస్తారో అని చెప్పేసి నైట్ అంతా విగ్రహం చుట్టే కార్లు పెట్టుకొని పడుకున్న పరిస్థితులు ఉన్నాయి. అనేక రకాలుగా మల్లారెడ్డి అని ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు లేదో నాకు తెలియదు, కానీ మల్లారెడ్డి గారు తనకు 10 బస్సులు ఉంటే ఆ 10 బస్సులని విగ్రహం చుట్టూ పెట్టింది. ఒక కొక్లేని వచ్చినా కానీ కూడా విగ్రహాన్ని అందుకోనంత దూరంగా పెట్టింది. బుచ్చన్న ఫ్యాక్టరీ చైర్మన్ బుచ్చిరెడ్డి గారు టిప్పని తెప్పించి రాత్రి 12 గంటల వరకు తిరిగింది. మింగాల రవీందర్ గారు, అట్లా పేర్లు చెప్పుకుంటా పోతే మున్సిపాలిటీ మొత్తం ఉన్నది. శ్రీశైలం అంకుల్ గారు, సిపిఎన్ గారు, అనేక కృష్ణ అంకుల్, నాయకుడు కృష్ణ అంకుల్, సమిరెడ్డి గారు నిన్న అంకులు వేసిన వాడైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను వణికిచ్చేసింది. నేను సావరణ విగ్రహాన్ని ఆవిష్కరించబడాలి, 2/31 తారీఖు ఏదో ఒకటి చేస్తుందని చెప్పిండు. ఈ రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది. ఆ మాటకు కూడా ఆయన కట్టుబడి ఉంటాడు అన్న ధైర్యంతో నాకు చెప్పిండు. అనేక రకాలుగా మీరు నాకు సహకరించారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.